ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా, వేరే ఎక్కడైనా పెట్టావేమో గుర్తు చేసుకోవే. లేదమ్మా, నేను పెట్టిన చోట లేవు. అయితే ఖాళీగా వచ్చిన బాక్సెస్ ని ఒకసారి చెక్ చేయాల్సిందే. ఏమన్నారు? అంటే అమ్మ వాళ్ళకి ఇచ్చానని నన్ను అనుమానిస్తున్నారా? మరి నీ దగ్గరున్న డబ్బు ఏమైపోయింది? అనుమానించడంలో తప్పే ఉంది. ఏటమ్మా, మీరంతా మా గురించి ఏమనుకుంటున్నారు? మీ కంటికి మేమేమన్నా దొంగల్లా కనిపిస్తున్నావా? దొంగలే ఇలా ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది. అమ్మగారు, మా అమ్మాయి మాకు ఏ డబ్బులు ఇయ్యలేదు. మీకు అనుమానంగా ఉంటే మా సంచులు ఎతకండి అమ్మా. ఒక్క రూపాయి కనిపించినా మీరు మాకు ఏ శిక్ష వేసినా తల వంచుతామమ్మా. చూసుకోండమ్మా, చూసుకోండి. మిమ్మల్ని అవమానిస్తే మమ్మల్ని మేము అవమానపరుచుకున్నట్టే. మీరు బయలుదేరండి. ఎందుకు పంపించేస్తున్నారు? ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బుంటే? అమ్మగారు, ఇషిక, బ్యాగ్ చెక్ చెయ్యి. ఆగుషిక, 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 ఆగుషిక. ఆ డబ్బు నేనే తీశాను, నా దగ్గరే ఉంది. మీరు డబ్బులు తీయడం ఏంటి బావగారు? ఏ, నా ఇంట్లో డబ్బు నేను తీసుకోకూడదా? అది కాదు బావా, మీకేం అవసరం అని అంతే. అకాడమీ మెయింటెనెన్స్ కోసం డబ్బు అవసరమైంది. ఆ డబ్బు తీసుకెళ్లాను. నేను విత్డ్రా చేసుకొచ్చే లోపు మీరు ఇక్కడ ఇంత సీన్ క్రియేట్ చేశారు. నా వల్ల మీరు మాటలు పడినందుకు నన్ను క్షమించండి. పర్లేదులే బాబు, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇట్టా అవమానపడడం అలవాటైపోయింది. ఇంకా ఎందుకే ఇక్కడ? పద పద. ఇంటికొచ్చిన అతిథుల్ని, పైగా వియ్యంకుల్ని ఇలా అవమానించడం ఏమైనా మర్యాద? పరిస్థితిని బట్టే అనుమానిస్తాం, అందులో తప్పే ఉందండి. రుద్ర, గంగ బాధపడుతోంది, వెళ్ళి ఓదార్చు. నేను డబ్బులు తీసి గంగ పేరెంట్స్ బ్యాగ్లోనే పెట్టానే. మరి బావగారు తీశానంటారేంటి? గంగని సేవ్ చేయడానికి అలా చెప్పారా? ఏంటిష్కా, నువ్వు దొంగతనం చేసిన డబ్బు రుద్రన్నయ్య దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నావు? నేనేంటి దొంగతనం చేయడం ఏంటి? ఆర్ యు మ్యాడ్?
డోంట్ లై, నేనంతా చూశాను. ఛీ, ఇంత దుర్మార్గురాలేంటి? మన పెళ్ళైన దగ్గర నుంచి నువ్వెన్ని తప్పులు చేసినా నేను చూసి చూడనట్టు వదిలేశాను. అట్లీస్ట్ నన్ను ఒక భర్తలా గౌరవించి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా నేను నిన్ను ఏ విషయానికి ఫోర్స్ చేయలేదు. ఎందుకో తెలుసా? అది నా సంస్కారం. కానీ ఇవాళ మొదటిసారి నీ మీద ఎందుకు చేయి చేసుకున్నానో తెలుసా? నువ్వు చేసింది క్షమించరాని తప్పు కాబట్టి. అసలు గంగతో వాళ్ళ పేరెంట్స్తో నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా చేసావు చెప్పు. ఒక బస్తీ అమ్మాయి నాతో సమానంగా నా తోడి కోడలుగా ఉండడం నాకు నచ్చడం లేదు. శకుంతల అత్తయ్య గారికి కూడా తనంటే అసలు నచ్చదు. Shut up. పెద్దమ్మ కోపాన్ని నువ్వు అవకాశంగా తీసుకోకు. తోటికోడళ్ల మధ్య ఈర్ష్య ఉండొచ్చు గాని మరీ ఇంత ద్వేషం పనికిరాదు. గంగ బస్తీ అమ్మాయి అనే కదా నీ చిన్న చూపు. తను బస్తీ అమ్మాయి అయినా కూడా నీలా చీప్గా తనెప్పుడూ ఆలోచించదు. ఒకవేళ నువ్వు తనకే రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా నిన్ను బయట పెట్టేది కాదు, క్షమించి వదిలేసేది. అది గంగ అంటే. నీకో విషయం చెప్పనా? నువ్వు ఇలా చేశావని ఆ డబ్బు తీసుకెళ్ళి రుద్రాన్నయ్యకి ఇస్తే ఏమన్నాడో తెలుసా? తనేదో జలస్ ఫీల్తో అలా చేసుంటుంది, జస్ట్ నీకు అర్థమయ్యేలా చెప్పు, అంతే తప్ప ఇష్యూ చేయకన్నాడు. అదే ఇంకెవరన్నా అయ్యుంటే అందరి ముందు నీ చంప పగలగొట్టేవాడు. తమ్ముడి భార్యకి మా అన్నయ్య ఇచ్చిన గౌరవం అది. తన సంస్కారం నిన్ను ఏమీ అననివ్వలేదు. బట్ నేను చెప్తున్నాను, ఇంకోసారి ఇది రిపీట్ అయిందో పెద్దమ్మతోనే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను. మైండ్ ఇట్.